నా దారిలో నువ్వు నడవద్దు, అది నీ దారి ఎలా అవుద్ది? అందరి బాట బరాబర్ వస్తా, నువ్వు వస్తానంటే నేను రమ్మంటానా? అంతు చూస్తా. పొలం బాటలో ఇద్దరికి అలా లొల్లి జరిగింది. భలే ఛాన్స్ అంటూ పెద్ద మనసులో జోక్యం చేసుకున్నారు. పంచాయతీ పెట్టు, డిపాజిట్ కట్టు అని ఇద్దరికి హుకుం జారీ చేశారు. పంచాయతీ తెగలేదు, కానీ ఓ మహిళ ఆత్మహత్యతో ఈ గుంపు మేస్త్రీల నిర్వాకం ఠానాకు చేరింది. గ్రామ పంచాయతీ కార్యాలయం జి తిరుమలగిరి, చెవ్వెంల మండలం, సూర్యాపేట జిల్లా. బోర్డు మస్తుంది. గ్రామాభివృద్ధితో పాటు ఊళ్ళో ఏ లొల్లి జరిగినా సరే ఈ పంచాయతీ ఆఫీసులో పంచాయతీ పెడతారు. పల్లె అన్నాక గొడవలుండకపోతాయా? పొలాలకు వెళ్లే దారి విషయంలో లొల్లి మోపయింది. మా బాటలోకి మీరు రావద్దని ఒకరు, అట్లెందుకంటారు? అయ్య జాగిరా, ఆ దారిలో కాకుండా మా పొలానికి ఎట్లా పోవాలి అని మరికొందరు. ఇట్లా మాటల యుద్ధానికి దిగిండ్రు. ఒక్కరినొకరు మస్తరుచుకుండ్రు. కథ టానా దాకా పోయింది. గొడవ పడటమే కాదు, తనను బగ్గ కొట్టిండ్రంటూ లింగయ్య అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదయ్యిండు. కట్ చేస్తే నాగమణి అనే మహిళ ఆత్మహత్య యత్నం ఊళ్ళో కలకలం రేపింది. హుటాహుటిన ఆమెను సూర్యాపేట ఏరియా హాస్పిటల్ కు తరలించారు. సకాలంలో వైద్యం అందటంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమెకు చికిత్స కొనసాగుతోంది. ఇంతకీ నాగమణి ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేసింది? గుంపుల తిరుమలగిరి పంచాయతీ ఆఫీసులో గుంపులుగా జరిగిన గొడవే కారణమట. చిన్న పెద్ద, మహిళ, మనిషి అనే తేడా లేకుండా పెద్ద మనుషులు చిన్న బుద్ధితో అసభ్య పదజాలంతో తిట్టారట. దాంతో మనస్తాపం చెందిన నాగమణి ఆత్మహత్యాయత్నం చేసిందన్నారు కుటుంబ సభ్యులు. మాకు ఏది చెప్పట్లేదు, న్యాయం చేయట్లేదు. మొత్తం భూతం సింహాద్రి అయినటువంటి న్యాయం చేస్తుంది. మంచిగంటి కోఆపరేట్ అయినటువంటి వాళ్ళ వచ్చి పంచాయతీలు పెట్టి మమ్మల్ని ఇది చేసింది. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. మేము ఇట్లా మందు తాగిందని మేము ఆదాల బాధ తీసుకొని ఇక్కడికి వచ్చినాం హాస్పిటల్కి. మాకు ఎస్ఐ సార్ కూడా ఆయన ఏమన్నంటే ఇప్పుడు మాకు రాజకీయం గురించి అసలు ఏది కూడా తెలియదు. రాజకీయం గురించి తెలవకుండా కూడా మమ్మల్ని రాజకీయాల గురించి లాగు చేస్తుంది. పెద్ద మనుషులు వన్ సైడ్ గా వ్యవహరించారని, తనను కొట్టారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు నాగమణి భర్త. కాకీలను ఆరా తీస్తే కంప్లైంట్ రిజిస్టర్ చేశాం, దర్యాప్తు కొనసాగుతోందనే లైన్ను షరా మామూలుగా సాగదీశారు.